ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? మన జీవిత కాలంలో ప్రతిరోజు కూడా మన యొక్క ప్రథమ విషయముగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని క్రైస్తవుడుగా నిత్యము కూడా ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథ లేఖనాల్ని మనము అధ్యయనం చేసుకొని ధ్యానించుకున్న తర్వాత మన జీవితాన్ని మనం సంపూర్ణంగా ప్రారంభించుటకు దేవుని అనుమతి కలిగి ఉన్న వారముగా ప్రతి క్రైస్తవ సోదరులు కలిగి ఉండాలని మన ఈ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఆ యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టిగాను మరొకసారి మన యొక్క క్రైస్తవ బిడ్డలందరికీ కూడా శుభాది వందనములు. మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి క్రైస్తవ బిడ్డలందరూ, అదేవిధంగా నూతనంగా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని, ఈ యొక్క సువార్త కాడిని మీరు కూడా మీకున్నటువంటి సమయాలలోని మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వీక్షించడానికి మరొకరికి సువార్త అందలేని ప్రదేశాల్లోని ఈ రోజుల్లో మాధ్యమంగా ఉన్నటువంటి ఒక ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క సువార్తను ఇతరులకు తెలియజేసే విషయంలో కూడా మీరందరూ పాలుభాగస్తులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని రోజు కూడా ఈ ఉదయకాల సమయంలో మనతో పాటు కలిసి ఆరాధనను ఆరాధిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను కూడా దేవుని యొక్క కృపలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము మాట్లాడుకోబోయేటువంటి, మనం ధ్యానించుకోబోయేటువంటి అధ్యాయము మార్కు సువార్త 8వ అధ్యాయము. గడిచిన దినమును మనము మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని మనము దేవుని యొక్క కృపచేత మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి నేటి దినము నూతన అధ్యాయము మార్కు సువార్త 8వ అధ్యాయంలోని పొందపరిచినటువంటి దేవుని మాటలను, దేవుని క్రియలను మనం నేటి దినము మనం ప్రార్థించుకొని ఆ తర్వాత వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాము. తలలో ఉంచుకున్నట్టయితే అందరం కూడా కలిసి ప్రార్థించుకుందాము. లోక రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్త నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నేటి దినము ప్రభువా నిత్యము కూడా మా యొక్క మొదటి క్రియగా ప్రభువా తండ్రి, మా యొక్క మొదటి ఆలోచనగా ప్రభువా మీ నామాన్ని మేము గణపరిచి కీర్తించి ప్రభువా నాయన మా యొక్క జీవితాన్ని లోక మార్గంలో ప్రారంభించుటకు గాను మీ చేత ఆశీర్వదించబడి ప్రభువా తండ్రి, దీవించబడి ఆదరించబడి సమస్తము మీ సహాయం మీద మేము ఆధారపడి ప్రభువా తండ్రి విశ్వాసముతో నమ్మకంతో మా దినాన్ని మేము ప్రారంభించడే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా మేము విశ్వాసుల వలె కాకుండా నీ శిష్యులుగా మేము ఉండుటకు గాను, మీ సువార్తను ప్రభువా తండ్రి నడిపించుటకు గాను ప్రభువా మీరిచ్చిన గొప్ప కృపను బట్టి గాను పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మేము తెలుసుకుని ప్రభువా తండ్రి వాటిని మాట్లాడుటకు, అదేవిధంగా వాటిని బోధించుటకు ప్రభువా తండ్రి సమస్త జనులందరూ కూడా మీ నామాన్ని కీర్తించే విధంగా ఆశీర్వదించి దీవించి అట్టి బలాన్ని, అట్టి శక్తిని ప్రభువా తండ్రి యేసయ్య నామంలో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరి మల్లారా, నేటి దినము మార్కు సువార్త 8వ అధ్యాయం. మరి ఒక 8వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి, వీటిని మనం ఎన్ని భాగాలుగా మనము వాటిని మాట్లాడుకోవాలనే ఒక విషయాన్ని ఈరోజు మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా మార్కు సువార్త 8వ అధ్యాయంలో మనకి పొందపరిచినటువంటి వచనములు 38 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయము. దీన్ని మనం 4 భాగాలుగా మనము వీటి గురించి మనం మాట్లాడుకుంటే దేవుని యొక్క మహిమలు, అద్భుతాలు, దేవుని యొక్క బోధనలు ఈ యొక్క 4 భాగాలు ఏ రకంగా జరిగిన విషయాలు మనం తెలుసుకున్న వారము అవుతాం. మొట్టమొదటిగా మనం చూసుకుంటే 1 నుంచి 21 వచనాలు గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు 4000 మందికి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగినటువంటి విషయాల గురించి 1 నుంచి 21 వచనాల్లో పొందపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 22 నుంచి 26 వచనాల్లో బెత్సయదలో గుడ్డివానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థత చేయటం. అదేవిధంగా 3వ భాగంగా మనం చూసుకుంటే 27 నుంచి 30 వచనాల్లోని పేతురు, శిష్యుడైన పేతురు యేసుని క్రీస్తుగా అంగీకరించటం. 4వ భాగంగా మనం చూసుకుంటే 31 నుంచి 38 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన మరణాన్ని గురించి శిష్యులకు ముందుగా చెప్పటం. ఈ రకంగా ఈ యొక్క 38 వచనాల్ని మనము 4 భాగాలుగా ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. మరి ముందుగా మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా 1 నుంచి
21 వచనాలలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి 4000 మందికి జనానికి ఆయన భోజనాన్ని ఏ రకంగా ఏర్పాటు చేశారనే విషయాలను మనము ఇక్కడ తెలుసుకొనవచ్చును. ఇక్కడ వాక్యానుసారంగా మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు బోధలు వింటూ ఆయన చేస్తున్న స్వస్థతలను, అదేవిధంగా స్వస్థత పొందడానికి వచ్చినటువంటి సుమారు యొక్క అరణ్య ప్రదేశంలోని 3 దినాల పాటు ప్రభువైన యేసుక్రీస్తుల వారితో పాటే వారు రాత్రి పగలు వారు ఆయనతో పాటు ఉండిపోవడం వల్ల వారి యొక్క భోజన విషయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు కనికరపడి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలరని ఆయన్ని అడిగిరి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం మాట్లాడారంటే, అప్పుడు ఆయన చెప్పినటువంటి ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడిగిన వారు 7 అనిరి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ జనసమూహాన్ని అందరినీ కూడా కూర్చోమని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుల వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏవైతే శిష్యుల దగ్గర తీసుకున్న ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆ జనసమూహానికి వడ్డించడము, అదేవిధంగా కొన్ని చేపలు కూడా ఉండడం ద్వారా వాటిని కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రి మహిమతో వాటిని కూడా అక్కడ ఉండే జనసమూహానికి పెంచి వారి యొక్క ఆకలిని తీర్చినటువంటి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేస్తున్నటువంటి అద్భుత క్రియలను మనము ఈ యొక్క 1 నుంచి 21 వచనాల్లో మొదటి భాగంగా మనం చూసుకున్నట్టయితే, ఆ తర్వాత అదే మొదటి భాగంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే వారు జనసమూహాలకి పెట్టి తృప్తి పొందిన తర్వాత వారందరూ 4000 మంది, ఇంచుమించుగా 4000 మంది జనసమూహము ఆ యొక్క రొట్టెలు తినడం జరిగింది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడి నుంచి దెల్మానాతు అనే ప్రాంతానికి రావడం జరిగింది. ఆ యొక్క ప్రాంతం అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిచర్య శైలి విధానము అనేక ప్రదేశాలకు వెళ్ళడము, అక్కడ స్వస్థతలు చేయడం, తిరిగి మళ్ళీ స్వగ్రామానికి రావడము, లేదంటే ఏ ప్రదేశంలోనైతే ప్రారంభించారో ఆ ప్రదేశం గలిలయ చుట్టూరు ప్రక్కన ప్రాంతాలలో ప్రతి చోట కూడా సువార్త పరిచర్యను ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఒకటైనటువంటి ప్రాంతము దల్మాన్ అనే ప్రాంతము. అదేవిధంగా ఏ ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిచర్యలు చేసిన వారికి ఎదురుపడేటువంటి శోధన కలిగించేటువంటి వ్యక్తులు పరిచర్యలు. ఈ పరిచర్యలు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అక్కడ శోధించు ఆయనని మరలా తస్కరింపగా, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఒక సూచన క్రియ కోసమైనా శోధించడము ఈ యొక్క పరిచర్యలు పనిగా నిత్యము కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదో ఒక శోధనను చేయడము, ఏదో ఒక తస్కరింపడంగా చేస్తున్నప్పటికీ కూడా దీర్ఘశాంతమంతుడు కలిగినట్టు మన తండ్రి, మన రక్షకుడైనట్టు ప్రభు యేసుక్రీస్తుల వారు వారికి ప్రతి విషయాన్ని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క సూచన క్రియ అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చాలా బాధపడి నిట్టూర్పు వచ్చి వారు ఏమిటి వీళ్ళు సూచన క్రియ అడుగుచున్నారు అని బాధపడుతూ ఈ తరానికి ఎటువంటి సూచన క్రియ లేదని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి వేరే ఒక ప్రదేశానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులతో పాటు ఆ యొక్క ప్రయాణం చేస్తున్నప్పుడు వారు తినుటకు రొట్టెలు వారి యొద్ద ఒకటైనను మరి ఏమీ లేదనుకుంటున్నారు అని వారు మాట్లాడుకున్నటువంటి ఆ సమయంలో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన వారి యొక్క ఏదైతే వారి యొక్క ఆలోచన విధానాన్ని గ్రహించి పరిసయ్యులు పులిసిన పిండిని గురించి ఏ రోజు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడిన వారిని హెచ్చరింపగా, అంటే ఇక్కడ పరిసయ్యుల యొక్క వారి యొక్క దుర్బుద్ధి గురించి కానీ వారి యొక్క ఆలోచన విధానం నుంచి కానీ వారి యొక్క అపనమ్మకాల మీద జాగ్రత్త పడుడి అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు హెచ్చరిస్తూ, అదేవిధంగా శిష్యుల యొక్క వారి యొక్క అంతర్గత ఆలోచన కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారికి ఇంకా అనేకమైన విషయాలను వివరించే ముందు వారిని కూడా కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత వారికి మిగతా ఆ యొక్క పరిచర్యలో కొనసాగింపుగా జరిగింది. ఆ ప్రశ్నలు ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే, మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా, మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారు, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా, నేను 5000 మందిని 5 రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలుగా ఎత్తితిరో వారిని అడిగాను, వారు 12 అని చెప్పిరి. ఆ 4000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలుగా ఎత్తిరని అడిగిరి, వారు 7 అనిరి. అందుకని మీరు గ్రహింపుకున్నారు అని అనేను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి యొక్క
శిష్యులు ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట వారి యొక్క అవిశ్వాసాన్ని కానీ వారి యొక్క అసంతృప్తి విధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ రకమైన ప్రశ్నల ద్వారా వారిని ఖండిస్తూ ఒక పరిచర్యలో వారిని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 22 నుంచి మనము 26వ అధ్యాయంలో బెత్సైదా ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక గుడ్డివాడిని వారు తీసుకుని ఆ యొక్క ప్రాంత వాసులు ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గరికి స్వస్థత తీసుకొని రావడం జరిగినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్వస్థత ఈ యొక్క వ్యక్తికి చేయడం జరిగింది. ఏంటి ఆ ప్రత్యేకత అని చూస్తే, ఒక అవిశ్వాసిని కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క పాప క్షమాపణ పొందిన తర్వాత ఏ రకమైనటువంటి స్వస్థత కలిగి ఉన్నాయో అనేవి చాలామందికి స్వస్థతలు చేస్తున్నారు. గడిచిన అధ్యాయంలో మనం చూసుకుంటే ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయంలోని 32వ వచనం మనం చూసుకుంటే, అప్పుడు వారు చెవిడి గల నత్తివాడిని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్య ఉంచమని ఆయనను వేడుకున్నారు. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయారు. అంటే ఇక్కడ కూడా ఒక వ్యక్తిని ఏకాంతంగా తోడుకొని పోయింది ఏ విధంగా అయితే జరిగిందో, ఇప్పుడు మనం ఈరోజు ధ్యానించుకున్న 8వ అధ్యాయంలోనే మనం చూసుకుంటే 23వ వచనంలో కూడా మనం చూసుకుంటే, ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపులకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని ఆయన అడిగినప్పుడు, ఏదైతే ఆ గుడ్డివాడు చెప్పినటువంటి సమాధానం నాకు కనబడుచున్నది కానీ వారందరూ చెట్ల వల్లే నాకు కనబడుతున్నారు అనే సమాధానం ప్రభువైన యేసుక్రీస్తుల వారికి చెప్పినప్పుడు, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరలా అని తన చేతులు వారి కన్నుల మీద ఉంచగా వాడు తెరచూచి కుదర్చబడి సమస్తము తేటగా చూడసాగాను. అప్పుడు యేసును ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వారి ఇంటికి వారిని పంపివేశను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక వ్యక్తికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు 2 మార్లు ఆయన స్వస్థత చేసిన విధానం, మొదటిసారి ఆయన స్వస్థత చేసినప్పుడు ఆ వ్యక్తికి కనబడిన విధానాన్ని, అడిగిన విధానాన్ని బట్టి చూస్తే పూర్తి స్వస్థత కలగలేదు. ఆ తర్వాత రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయనను పరిపూర్ణంగా స్వస్థత చేసినప్పుడు, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుడై ఉండి ఆయన చేసే ఒక స్వస్థత క్రియలలోని మనము లోపంగా మనం చూడకూడదు. అక్కడ ఏంటి మనం గమనించాల్సింది ఏంటంటే, వాక్యంలోని ఏదైతే స్వస్థత పొందే వ్యక్తి యొక్క అవిశ్వాసము కానీ వారి యొక్క సంతృప్తిమైనటువంటి పూర్ణ నమ్మకం కానీ ఆ వ్యక్తిలో బలపడేంత వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క స్వస్థతలోని జాప్యము జరిగిన విధంగా మనము ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకనంటే స్వస్థత చేసేది ప్రభువైన యేసుక్రీస్తులు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, అదేవిధంగా వారి యొక్క నమ్మకాన్ని బట్టి ఆ విశ్వాసం జరుగుతున్న ప్రక్రియలో అక్కడ అసంతృప్తిగా ఉన్న ఏ చోట విశ్వాసం ఉన్నా ఆ యొక్క స్వస్థత లేట్ అయిందని మనం గమనించుకోలే తప్పించి కానీ అక్కడ మనకు వేరే విధంగా మనము ఆలోచించడానికి అవకాశం లేదు. ఆ తర్వాత మనం చూసుకుంటే 27 నుంచి మనం మాట్లాడుకుంటే 30 వచనాల్లో పేతురు గారు, ఏదైతే శిష్యుల్లో ఒకరైనటువంటి పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని క్రీస్తుగా ఆయన్ని అంగీకరించడం అనే ఒక మాట, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులతో కలిసి ఈ అధ్యాయంలో మనం ఎక్కువగా చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులు, అదేవిధంగా వారి యొక్క స్వస్థతలు, ఆ యొక్క ప్రదేశాల్లో స్వస్థతలు, ఈ రకంగా ఈ యొక్క అధ్యాయము కొనసాగింపు జరుగుతున్న క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి జన సమూహాలు కానీ వారందరూ కూడా ఆయన గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శిష్యులను అడిగినప్పుడు కొంతమంది ఏలియా అని, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహానని, ఆయన వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సమాధానం చెప్తున్నప్పుడు శిష్యులైన పేతురు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయనను ఒక క్రీస్తుగా అని అంగీకరించున్నానని చెప్పి సమాధానం చెప్పినప్పుడు అక్కడ మనం చూసుకున్నట్టయితే, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా వెంటనే పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు కానీ ఆయన ఒక మెస్సయ్య కానీ చెప్పి అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ కూడా అర్థమయ్యే ఒక రీతిలో ఆయనను చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు సంతోషపడి అప్పుడు తన గురించి ఈ సంగతి ఎవరితోనే చెప్పవద్దని ఆయనకి వారికి ఖండితంగా చెప్పాను. మరియు అక్కడ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఈ యొక్క మాటలు జరుగుతున్న క్రమంలోనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే ఆయన ఒక మరణాన్ని గురించి కూడా వారికి చెబుతున్నటువంటి ఒక విధానాన్ని కూడా ఇక్కడ పొందపరచడం జరిగింది. అది ఏ రకంగానంటే, ప్రధాన యాజకులకు అంటే మరియు మనిషి కుమారుడు అనేక హింసలకు గురి కావడం జరుగుతుంది. పరిసయ్యులు, శాస్త్రులు, అదేవిధంగా ప్రధాన యాజకులు, అదే సైనికులు, ఈ యొక్క వీరందరితోని
సమాధానము పడి వారితో ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారిని శిక్షించుటకు వీరందరూ సిద్ధపాటుగా ఉన్నారు. ఆయన ఒక మరణము, ఆయన చంపబడి 3వ దినం తిరిగి లేచి ఆయన పునరుద్ధానమయ్యి లోకరక్షకుడుగా అంగీకరింపబడతాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు కూడా ఆయన ఒక మరణాన్ని గురించి ఆయన ముందుగా చెబుతూ ఉండడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ 31 నుంచి 38 వచనాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మరణాన్ని గురించి చెప్తూ ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అదే కొనసాగింపులో ఏదైతే సువార్త పరిచర్యకు సంబంధించిగాను ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడించే ఒక వ్యక్తుల యొక్క శైలి ఏ రకంగా ఉంటుంది, వారు ఏ రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, వారు ఎటువంటి విశ్వాసం నమ్మకం కలిగి ఉండాలి అనే మాటలు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క 31 నుంచి చివరి 38 అధ్యాయాలు 38 వచనాల్లో కూడా 4వ భాగంలో మనం తెలుసుకొనవచ్చును. అక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఏదైతే ఆ యొక్క ప్రదేశంలోని పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ రకంగా మాట్లాడిన తర్వాత ఆయనను వారు వెంబడిస్తున్న సమయంలోని ఆ రకంగా చనిపోతారు అని మాట్లాడినప్పుడు పేతురు ఆయనను చేయి పట్టుకొని అలా జరగకూడదు అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు పేతురుని గద్దించి సాతాను సాతాను పొమ్మని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు గద్దించడము, అది పేతురు గారిని చాలా ఖండితముగా అక్కడ ఆయన కోపగించుకోవడం విషయం కూడా ఇక్కడ మనము చూడవచ్చును. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి ఒక మాట, మనుష్యులు సంగతులను మనస్కరించుచున్నావా కానీ దేవుని సంగతులు మనస్కరింపకున్నావని పేతురును గద్దించను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే పేతురు యొక్క ప్రవర్తన విధానాన్ని సాతాను ఆయనతో నడుస్తున్నటువంటి విధానాన్ని గద్దించిన ఒక విధానాన్ని ఇక్కడ పొందపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే చివరగా 34 నుంచి చివరగా 38 వచనాల్లో మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడించే ఒక వ్యక్తి యొక్క విధి ఏ విధంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారంటే, నన్ను వెంబడింపగోరేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఉపేక్షించవాలంటే ఏదైతే శ్రమలు పొందినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, సువార్త భారంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా, ఎన్ని ప్రతికూల సమస్యలు ఉన్నా కూడా వాటిని ఉపేక్షించి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త నిమిత్తంగాను ఆ యొక్క భారాన్ని మోసే ఒక వ్యక్తి పూర్ణమైనటువంటి శక్తి కలిగి ఉండి ఆయన ఒక కృపలోని దీవించబడతాడు అనే ఒక మాటను ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఏదైతే భక్తుడైన పౌలు గారు లుస్త్రాలోని ఆయన బోధిస్తున్న ఆ సమయంలోనే అక్కడ ఉన్న వారందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు శిష్యులు ఏ రకంగా అయితే తీసుకుని వచ్చి ఆయనను తిరిగి ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను బ్రతికించడము, తిరిగి అదే లుస్త్రాలోని మళ్ళీ ఆయన వెళ్ళి ప్రసంగాలు చేస్తున్నప్పుడు కానీ బోధన చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, శ్రమలలో కానీ, ఇబ్బందులలో కానీ, ఇరుకులలో కానీ, ప్రతికూల సమస్యల్లో కానీ, ఎటువంటి బంధకాల శోధనలో కూడా ఉన్నప్పుడు వాటన్నిటిని ఉపేక్షించి వాటన్నిటికీ సిద్ధపడే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త కాడిని మోయటకు సిద్ధపాటు అయి ఉండాలని, అట్టి సిద్ధపాటైన వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన 2వ రాకల్లో వచ్చినప్పుడు ఆశీర్వాదం జరుగుతుందని ఒక విషయాన్ని కూడా ఇక్కడ మనకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ రకంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి చివరి మాట, మనిషి కుమారుడు తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. ఈ యొక్క వాక్యముతో ఏదైతే మార్కు సువార్త 8వ అధ్యాయాన్ని నేటి దినం మనము సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 4 భాగాల్లోని ఈ యొక్క 38 వచనాలు మార్కు భక్తుడు ఈ రకంగా ఈ యొక్క అధ్యాయంలోని పొందపరిచినటువంటి మాటలను మరి నా జీవితంలో కూడా మనమందరము కూడా వీటిని మనము వాక్యానుసారంగా కలిగి ఉండాలని, మరి మన జీవితంలోని ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు అని అనుకుంటే, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఒక్క మంచి మాట ఇక్కడ మనం చూసుకున్నట్టే, మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావే కానీ దేవుని సంగతులు మనస్కరింపవని పేతురును గద్దించెను. అదే విధంగా మనం చూసుకుంటే చివరి వచనంలోనే మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినకు సిగ్గుపడినని చెప్పాను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మన యొక్క జీవిత కాలంలో మనము క్రైస్తవుడుగా ఈ యొక్క లోకంలో మనము జన్మించి నిజమైన దేవుడికి కుమారులుగా మనం ఉన్నంత కాలము కూడా
ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ప్రతి దేవుని యొక్క ఆజ్ఞలను కానీ ఆయన చెప్పిన మార్గాన్ని మనము నడుచుకునే వారంగా ఉండాలి కానీ తప్పించి మనుషులు చూపించిన మార్గానికి కానీ మనము వెళ్ళకూడదు. అదేవిధంగా సువార్త భారాన్ని కలిగినప్పుడు వచ్చి ఏ ఒక్క సమస్యలకైనా మనం అధైర్యపడకుండా దేవుని చిత్తానుసారంగా మనం దేవుని చూపిన మార్గాన్ని మనం అన్వేషించేలా తప్పించకుండా త్రొట్టిల్లకూడదని ఒక గొప్ప మాటలను నేటి దినము భక్తులైన మార్కు గారు ఈ యొక్క అధ్యాయంలో ఈ వచనాల ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించుకున్నామా? మరి హృదయపూర్వకంగా దేవుని ఈరోజు మనం ప్రార్థించుకొని మన యొక్క దినచర్యని ప్రారంభించుటకు దేవుని నామంలో ప్రార్థించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభువా తండ్రి, స్తోత్రం నాయన, మిక్కిలి కరుణగల మా దేవ, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యేసయ్య, నేటి దినము ప్రభువా మేమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో మార్కు సువార్త 8వ అధ్యాయంలో ప్రభువా తండ్రి పొందపరచబడినటువంటి అద్భుత క్రియలు ఎందుగాను ప్రభువా, అదేవిధంగా ప్రభువా నాయన మీరు మాట్లాడినటువంటి అనేకమైనటువంటి మాటలను శిష్యులతో ప్రభువా శిష్యులకు తెలియజేసినటువంటి గొప్ప విషయాలను మేమందరం కూడా నేర్చుకుని ఉన్నాం నాయన. యేసయ్య, మేమందరం కూడా మనుషులు చూపించే మార్గంలో కాకుండా ప్రభువా తండ్రి మీ నామాన్ని గణపరిచే వారంగా, మీ నామాన్ని కీర్తించే వారంగా ప్రభువా తండ్రి, మీకు మేము దాసులుగా ప్రభువా తండ్రి కాకుండా ప్రభు మీ శిష్యులుగా ప్రభువా తండ్రి మేమందరము కూడా ఉండాలని మీ కోరికను నెరవేర్చుటకు ప్రభువా తండ్రి మా శరీరంలోని మా ఆలోచనలు కానీ ప్రభువా తండ్రి మా క్రియలను కానీ ప్రభువా తండ్రి మా తలంపులను ఎరిగిన మా దేవ మీరు అట్టి శక్తిని ప్రభువా అట్టి కృపను మాకు కలుగు చేయాలని నిరంతరము కూడా ప్రభువా తండ్రి నాయన మీ ధ్యానంలో మేము ఉండేవారముగా మమ్మల్ని ఆశీర్వదించమని రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా పాలిభాగస్తులైనటువంటి సమస్త జనులందరినీ కూడా వారి యొక్క తలంపుల ప్రకారముగా వారిని ఆశీర్వదించండి ప్రభు, వారి ఆదంబత్మగాను వారు దీవించండి ప్రభువా తండ్రి. వారి సమస్యలలో మీరు తోడై ఉండి వారికి సహాయము చేయండి ప్రభువా తండ్రి నాయన. మరి నేటి దినము మీ దాసుని ప్రభువా తండ్రి నాయన మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టుగాను వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి. ఇతర అపరాధం మీరు క్షమించిన ప్రకారంగాను తండ్రి మా అపరాధం క్షమించు. సోదరుల నుంచి దుష్టుల నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము మహిమ బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరము కలిసి నిత్యము కూడా ఉదయకాల సమయంలో మన మొదటి క్రియగా మనము దేవుని ఆరాధించుకోవడం క్రైస్తులుగా మన బాధ్యత. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని యొక్క సువార్త కాడిని కూడా మనం ఇతరులకు తెలియజేసే విషయంలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వండి. సువార్త నశించిపోతున్నటువంటి ఈ దినాలలో ప్రభు యొక్క సువార్తను మనం తెలియజేసే బాధ్యతను కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అనేకులకు చేరవేయండి. అదేవిధంగా ఛానల్ని అందరూ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని అనేకమైన అప్డేట్స్ను కూడా మీరు తెలుసుకొని ఈ యొక్క విషయాన్ని ఇతరులకు తెలియజేయడంలో మీరు అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని, ప్రతి దినము కూడా మీరు సంతోషంగా మీ జీవితాలని దేవుని యొక్క ఆశీర్వాదంతో దేవుని యొక్క సహాయంతో పరిపూర్ణంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని పరిశుద్ధ నామములో మరొకసారి అందరికీ కూడా శుభములు.